ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు వాసవి గ్రూప్. మీ కలలను నేను నిర్మిస్తా. ఈ కార్యక్రమాన్ని సహసమర్పిస్తున్న వారు అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. రాత్రి బంగారంతోనే రీల్స్ చేసింది, తెల్లారేసరికి దొంగలు ఎత్తుకపోయిండ్రు. బంగారం అక్క అక్క. చంద్రబాబు అట్లా, కుంభమేళాలో చనిపోలా, జగన్నాథ అంత్యక్రియలో చనిపోలా, ఏం తప్పు జరిగింది? లోకేష్ ఇట్లా. యాపిల్ పండ్లు కొరికి ఇసిరేసిన డీకే. ఏసీబీ దాడుల్లో దొరికినాయి మస్తు సొమ్ములు, సారువారు ఎన్ని చేసిండో అవినీతి అక్రమాలు. అక్కో అక్క, నేను అట్లా అవుతుంది అనుకోలేదు అక్కో అక్క. ఏమైంది విన్నలా, అంతగానం ఎందుకు ఏడుస్తున్నావు? అక్కో, నా బాధ ఎవరితో చెప్పుకోను అక్కో అక్క, నన్నెవరు పట్టించుకుంటలేరు అక్కో అక్క. నేను లేనా వెన్నెల, నీకు ఏమైందో చెప్పు, ఏడవకు. అది 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 నేను గట్ల అవుతుంది అనుకోలేదు అక్కో. ఆగు. అక్కో 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 అటికాయ తొక్క అని ఒక్కటే ఏడ్చుడు ఏడవబడుతుంది. ముందు ఏమైందో చెప్పరాదు. అక్క, నువ్వు నా బాధ తింటావనుకుంటే నువ్వు కూడా తిడుతున్నావా అక్కో? ఇంగో, నువ్వు ఇంకొకసారి అక్కో అక్కో అన్నం అనుకో, తొక్కతోని కొడతా. ఏమనుకుంటున్నావో చక్కగా ఏమైందో చెప్తావా లేదా? నిన్న 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 రీల్స్ చేస్తే ఏమైంది? వ్యూస్ రాలేదా? దానికే గొంతగనం ఏడు వల్ల వ్యూస్ కాదక్క, మరి బంగారం అక్క. హే, ఇరిటేట్ చేయకు. కోడి కదా కొక్కొక్కొక్కొక్కొక్కొ అన్నట్టు హక్కు 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 ఏందా అరుచుడు? ముందు ముచ్చట చెప్పు. నిన్న రీల్స్ చేస్తే మా ఇంట్లో దొంగలు పడ్డారక్క. రీల్స్ చేస్తే దొంగలు పడుడైంది చిత్రంగా. నా షైను, నా చెవుల దుద్దులు, నా వడ్డానం అన్ని చూపెట్టుకుంటే రీల్స్ చేసిన. ఇక నా ఇంట్లో బంగారం ఉన్నదని అందరికి తెలిసిపోయినట్టున్నది. అది ఆ దొంగలు కూడా చూసి రాత్రి మా ఇంట్లో వచ్చి నా బంగారం మొత్తం ఎత్తుకపోయింది అక్క. అయ్యా, నిజమా? ఇప్పుడు ఎట్లా? అదే కదక్క నేను భయపడుతున్నది. ఇప్పుడు ఇంట్లో ఏం చెప్పాలి, ఏం కథ? మరి అంత స్టైల్ ఎందుకు, అంత రీల్స్ పిచ్ ఎందుకు? రీల్స్ చేస్తే చేసినావు గానీ ఆ బంగారం చూపెట్టకపోతే ఏమైంది? ఏదో కోకపేట ఆంటీ రేంజ్ లో బిల్డప్ ఇద్దామని చెప్పిన, కానీ ఇట్లా ప్రాబ్లం నువ్వు కొని తెచ్చుకుంటా అనుకోలేదక్కో. అయినా భయం లేదు నీకు? అట్లా బంగారం చూపిస్తారా ఎవరన్నా రీల్స్ లా? ఇప్పుడు బంగారం రేట్లు ఎట్లున్నాయి, ఏం కథ? బయట దొంగలు చైన్లు ఎట్లా తెంపుకుపోతున్నారో చూస్తలేవా? అది తెలిసి కూడా అట్లా చేసిన అవసరమా? అంటే ఇగో ఈ అక్క కూడా బంగారంతో రీల్స్ చేసింది, అది మంచిగున్నదని నేను కూడా గట్లనే చేసిన. ఆమె బంగారాన్ని కూడా దొంగలు గట్లనే ఎత్తుకపోయినరట. ఇప్పుడు నీ బంగారాన్ని కూడా గట్లనే ఎత్తుకపోయినరు. మంచిగున్నదా? అయినా నీకు అట్లనే కావాలి. ఎందుకు నవ్వుతున్నావు? అరే, ఎందుకు నవ్వుతున్నావు చెప్పమంటే గట్లనే నవ్వుతున్నావు. నేనేమన్నా నీ లెక్క హాఫ్ దమగ్దాన్ని అనుకున్నావా? ఆ వార్త చెప్దామనే నేను గిట్లా చేసిన. అయినా నువ్వు ఇచ్చే జీతానికి నేను గంత బంగారం కొంటా అని ఎట్లా అనుకున్నావు? పబ్లిక్ సుశీల్లా మా వాణిని ఎట్లా బోల్తా కొట్టించిందో అట్లుంటది మరి వెన్నెలతోని. చంద్రబాబు అట్లా, లోకేష్ ఇట్లా.
అబ్బబ్బబ్బబ్బా వాళ్ళు ఎప్పుడు ఎట్లా ఏం మాట్లాడతారో అర్థం కాదు. అరే జనాల బాధను అర్థం చేసుకోకపోతే ఎట్లనుల్లా? సరే వట్టప్పుడు అంటే ఏమో అనుకోవచ్చు, కనీసం మనుషుల ప్రాణాలు పోయినప్పుడైనా ఆలోచించి మాట్లాడొద్దా? నోటికి ఏదొస్తే అదే మాట్లాడుడా? ఇంతకు వాళ్ళు ఏం మాట్లాడిండ్రంటారా? చూడండి మీరే. ఇత్తోటైతే చెట్టోటి కాదు కదా, సేమ్ చంద్రబాబు లోకేష్ కథ కూడా అట్లనే ఉన్నది. చంద్రబాబు ఎట్లనైతే మాట్లాడుతుండు సేమ్ టు సేమ్ లోకేష్ కూడా అట్లనే మాట్లాడుతుండు. ముందు చంద్రబాబు ఏం మాట్లాడిండో ఈయనోన్రి. ఓకే, దురదృష్టం చనిపోయారు, కుంభమేళాలో చనిపోలా, జగన్నాథ రథచక్రాల్లో చనిపోలా, ఒక బస్సు యాక్సిడెంట్ చనిపోలా, ఏం తప్పు జరిగింది? ఇక ఇప్పుడు లోకేష్ ఏం మాట్లాడిండో ఈయనోన్రి. విన్నారా? అప్పట్లో పుష్కరాల తొక్కిసలాట గురించి చంద్రబాబు మాట్లాడుకుంటా కుంభమేళాల చనిపోలేదా, జగన్నాథ రథయాత్రల చనిపోలేదా, బస్సు యాక్సిడెంట్లలో చనిపోలేదా, ఏం తప్పు జరిగిందని చంద్రబాబు అంటే, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ దగ్గర లోకేష్ ఏమో కార్మిక సంఘాల నాయకులను మీ ఇంటోళ్ళైతే ఎవ్వరు చచ్చిపోలేదు కదా అంటుండు. ఓకే, దురదృష్టం చనిపోయారు, కుంభమేళాలో చనిపోలా, జగన్నాథ రథచక్రాల్లో చనిపోలా, ఒక బస్సు యాక్సిడెంట్ చనిపోలా, ఏం తప్పు జరిగింది? ఇక వీళ్ళిద్దరు మాటలైన జనాలు ఇదేనా పశ్చాత్తాపం అంటే, నాయకులై ఉండి ఇట్లనేనా స్పందించే తీరు అని మస్తు కోపం చేస్తున్నారు. ఇక ఇంకో దిక్కేమో పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ లోపాలు ఎక్కడా అని అడిగితే నాకు అనుభవం లేదు అని చెప్తున్నాడు. నేను దీనికి సంబంధించి అనుభవం ఉన్న వ్యక్తిని కాదు. భలే ఉన్నారు ముగ్గురేపో అని అంటున్నారు వీళ్ళ మాటలు విన్న కొందరు పబ్లిక్. అప్పటి వరకు మర్యాద రామన్న లెక్క అవుపడ్డ లీడర్లు అధికారం రాగానే రామానుజం లోపటి నుంచి అపరిచితులు బయటకు వచ్చినట్టు అంత గమ్మత్ పనులు చేస్తారులా. కార్యకర్తలు చుట్టుముట్టి జేజేలు జిందాబాద్లు కొడుతుంటే తోపు తురుము అని ఫీల్ అయి వాళ్ళను పురుగు లెక్క చూస్తారు. కర్ణాటక కొత్త సీఎం డీకే శివకుమార్ ఏం చేసిండో చూడుండ్రి. అగ చూసిండ్లా అనుల్లా కర్ణాటక కొత్త సీఎం ఏం కథలు పడుతున్నాడో. సేపులు గోరికి కార్యకర్తల మీద విసిరేస్తున్నాడు. ఫస్ట్ ఒక పండు విసిరేసిండు, అది సరిపోదనుకున్నాడో ఏందో మరి. ఇంకొక సేపును కూడా గట్లనే ఎలక గోరికినట్లు గోరికి వాళ్ళ మీదకి ఇసిరి కొట్టిండు. ఓర్ని కథ సల్లగుండా సీఎం సీట్ లో ఊసోంగానే కార్యకర్తలు అంత చీప్ అయిపోయిన్లా. నువ్వు ఎంగిలి చేసి పారేసిన పనులు వాళ్ళు ఏరుకొని తినాలనా? ఇదేం పద్ధతి వయా అని దుమ్మెత్తి పోతున్నారు సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన నెటిజన్లు. అసలు అక్కడ ఏం జరిగిందంటే, సీఎం అయినాక తన సొంత నియోజకవర్గంలో పర్యటించేతందుకోయిండు శివకుమార్ సారు. అక్కడ పబ్లిక్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికిండ్రు. లోకల్ గుండే కాంగ్రెస్ లీడర్లు సేపులతోని ఒక గజమాల తయారు చేసి సారు మెడలేసిండ్లు. ఆ జేజేలు జిందాబాదులు చూసి మరి సారుకు ఏమనిపించిందో ఏందో, ఆ గజమాల నుంచి 2 సేపులు తెంపి కసుక్కుమని గోరికి వాళ్ళ మీదికి ఇసిరేసి ఏదో అర్జెంటు పనున్నట్టు వెళ్ళిపోయిండు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో గిర్ర చక్కర్లు కొడుతున్నది. గంతకు దగ్గ బొంత అన్నట్టు ఆ కార్యకర్తలు సుతగాట్లనే ఉన్నారు. ఎన్నడు సేపులు తిననట్టు సీఎం సారు ఎంగిలి చేసి పారేసిన ఆపిల్స్ ఏరుకునేటందుకు పోటీ పడ్డరంటే ఇక వాళ్ళ మైండ్ సెట్ ఏ లెవెల్ ఉన్నదో చూడుండ్రి. నీతిగా న్యాయంగా ధర్మంగా కొలువు చేస్తే ఒక రకం సంపాదన ఉంటది. అదే బల్ల కింద చేయబెట్టి నీ సంతకం బాలేదు, టైం పడుతుంది, ఇలా పెద్ద సార్ రాలేదు, ఈ సంతకం ఎందుకు ఇట్లా పెట్టినావు అంటే సంపాదన ఇంకో రకంగా ఉంటది. ఇదంతా ఎందుకు చెప్తున్నానో అర్థమైంది కదా. ఎస్, అదే లంచగొండితనమే ఇదంతా చేసింది, లంచగొండి ఆఫీసర్లే. అయితే ఇప్పుడు వార్త ఏందనంటే, ఓరి కొడుకో, ఓరి బిడ్డో, ఓరి నాయనో చూసిన రానుల్లా ఆర్ఎన్పి ఈఎన్సి మోహన్ నాయక్ లంచం తీసుకొని ఎంతగానో వెనకేసుకున్నాడో. ముత్యాల హారాలు, నల్ల పూసలు, బంగారం షైన్లు, దుద్దులు, కాసుల హారాలు, బుట్టలు, డైమండ్ నెక్లెస్, వెండి పల్లాలు, వెండి మాణిక్యాలు, వెండి గ్లాసులు, డైమండ్ గాజులు, నక్లీసులు, గాజులు, బాబోయ్ బంగారం బిస్కెట్లు, డబ్బుల కట్టలు చూడుండ్రి ఎంతగానో ఉన్నాయో. ఇక ఈ సొమ్మంత ఒకేత్ అయితే ఇటు చూడుండ్రి ఎంతగానం ఫారెన్ ఫుల్ బాటిల్ ఉన్నాయో. దేవుడా, తక్కువ ఫుల్ బాటిల్ లేవు కదా, మరి ఎవరన్నా గిఫ్ట్ కి ఇచ్చిర్రో
లేకుంటే ఫారెన్ ట్రిప్లకు పోయినప్పుడు కొనుక్కొచ్చిండో తెలియదు గాని చిన్నపాటి బార్ షాప్ లెక్కనే ఉన్నదుల్లా. చెప్పుండ్రు సార్, గివేనా ఆస్తులు ఇంకేమైనా ఉన్నాయా? ఇంటి పైన ఒక 13 బృందాలుగా ఏర్పడి హైదరాబాదు, నిజామాబాదు ఈ ఏరియాలో మనము సర్చెస్ చేయటం జరిగింది. బాబు ఇన్నారులా, ఇంకా 13 దిక్కుల సోదాలు జరుగుతూనే ఉన్నాయట. ఇప్పటికైతే 60 లక్షల రూపాయల కట్టెలు దొరికినాయని అంటున్నారు. కానీ లంచాలు తీసుకునే తందుకు జర్రంతన సిగ్గుండాలి కదా. అరే, గవర్నమెంట్ లక్షలకు లక్షలు జీతాలు ఇస్తూనే ఉండే, ఎంతగానం మొక్కుతే గింతగానం సంపాదిస్తారు చెప్పుండ్రి. కానీ సంపాదన మాత్రం మామూలు సంపాదన కాదు పోన్రి, 2-3 తరాలకు కూడా పెట్టిండు. అది తెలంగాణ సచివాలయం ఏరియా. బస్సులు, కార్లు, బండ్లు రయ్యున జోరుగా అంటే జోరుగా పోతున్నాయి. ఇక జనాలు కూడా మస్తుగా పోతూనే ఉన్నారు. కొందరైతే సెల్ ఫోన్లో మాట్లాడుకుంటా నడుస్తూ నవ్వుకుంటా పోతున్నారు. అంతే, ఇంతల్నే ఒక తమ్ముడు ఎమ్మ అంటే ఎమ్మ ఏడుపు, దెబ్బకు పోలీసులు ఉరికొచ్చిండ్రు. అసలు ఏం జరిగింది చూద్దాం పాండ్రి. అయ్యో తమ్ముడా, ఎంత పనైందిరా. నరకం అంటే నరకం చూసిండు పో. పాపం దండం పెట్టి తలకాయ కొట్టుకుంటున్నాడు. జర చిన్నగా నట తీయండి సారు. అమ్మయ్య వచ్చింది పో, కాలు కూడా ఏం కాలేదు, మంచిగానే అడుగు తీసి అడిగేస్తున్నాడు. జర తీసుకుపోయి కూసబెట్టండి సారు. మ్యాన్ హోల్ గ్రిల్స్ మీదంగా నడుస్తుంటే సడన్ గా కాలు ఇరికిందో లేకుంటే తమ్ముడే ఏదన్నా ఉపాయం చేసిండో తెలియదు గాని సుక్కలంటే సుక్కలు చూసిండుల్లా. చుట్టుపక్కోళ్ళు పోలీసులకు ఫోన్ కొడితే సెక్రటేరియట్ దగ్గరున్న పోలీసులు వచ్చి తీసిర్రు. కానీ అయ్యలు జిహెచ్ఎంసీ ఆఫీసర్లు జర ఇప్పటికైనా మంచిగా మరమ్మతులు చేయండి సారు. పిల్లగానికి ఏం కాలేదు గాని ఉసుక్కునేదన్నా అయితే ఎంత పర్షానుండు సారు. కానీ తమ్ముడు జీవితంలో మర్చిపోడు పోన్రి బాధను. ప్రైవేట్ బడికి పోతున్న పిల్లలందరినీ గంపగుత్తగా సర్కార్ బడికే పట్టుకొచ్చి రికార్డు మీద రికార్డు కొట్టింది ఒక సర్పంచ్ అక్క. అవు రికార్డులు కొట్టడమే కాదుల్లో తెలంగాణలోనే ఆదర్శవంతమైన సర్పంచ్ అయిపోయింది. అరే, రాష్ట్రంలో సర్పంచ్లంతా పిల్లలను గవర్నమెంట్ బడికి పట్టుకొచ్చేందుకు తలకాయలు పట్టుకుంటుంటే ఈమె మంత్రం వేసింది అంటారా? అయితే అక్కే చెప్తుంది ఇనుండ్రి. ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చెయ్యరో వాళ్ళకి ప్రభుత్వం వచ్చే పథకాలు కట్ చేస్తాను అని చెప్పడం జరిగింది. వాయమ్మో ఇన్నారులా. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం సర్పంచ్ రేణుకక్క ఏం చెప్పిందో, ఎవరైతే పిల్లలను గవర్నమెంట్ బడికి పంపరో వాళ్లకు రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇందిరమ్మ ఇండ్లను కట్టియేస్తానని చెప్పిందట. అంతే, ఇక దెబ్బకు పిల్లలంతా సర్కార్ బడి బాట పట్టిందట. మరి అంత మంచిగానే ఉన్నది గాని నిన్ను ఎవ్వలేం తిట్టలేదా అక్క? మరి కొన్ని విమర్శలు వచ్చినా కూడా గ్రామస్తులు నాకు కొంత రెస్పాండ్ అయ్యి నిన్న ఇవాళ నేను బడిబాట కార్యక్రమంలో దాదాపు ఒక 70 మందిని నేను అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. ఇంకా 2-3 రోజుల్లో 200 మంది పిల్లలు సర్కార్ బడికే మల్లుతారట. ఊర్లకు ప్రైవేట్ స్కూల్ బస్సులను రాకుండా ఊరు బయట మనుషులను పెట్టి అడ్మిషన్ల కోసం తిరిగేటోళ్లను అటే పంపుతున్నదట. అట్లని ఇదే పని కాదుల్లో, అడ్మిషన్ల కోసం ఇంకో బ్రహ్మాండమైన ఆఫర్ కూడా పెట్టిందట. అది కూడా ఏందో నువ్వే చెప్పక్క. 11 మంది అడ్మిషన్స్ ఎవరైతే ఇస్తారో వాళ్ళకి నేను ఒక 5,000 ప్రైజ్ మనీ ఇస్తానని కూడా వాళ్ళకి నేను మాట ఇవ్వడం జరిగింది. గ్రేట్ కదా సర్పంచ్ అక్క, 200 మంది పిల్లలను సర్కార్ బడికి తీసుకురావడం అంటే మామూలు మాటలా? మరి స్కూల్లో ఇంత మందికి చదువు చెప్పేటందుకు పంతులు ఉన్నారో, అసలు బళ్ళ సదుపాయాలు ఎట్లా ఉన్నాయో తెలియదు గాని పథకాలు రద్దు చేస్తామని బెదిరించి పిల్లలను మాత్రం భలేగా ప్రభుత్వ బడికి పట్టుకొచ్చింది పోన్రి అని అనుకుంటున్నారు ఈ ముచ్చట చూసిన జనాలు. పొద్దుగాలనైనా మధ్యాహ్నమైనా రాత్రైనా గుడి ముంగటికెళ్ళి పోతే ఎవ్వలమైనా ఏం చేస్తాముల్లా? ఏం చేస్తామని గట్లంటవేంది వాని 2 చేతులెత్తి దండం పెట్టుకుంటాం, చల్లగా చూడమని కోరుకుంటాం, బాధలు తీర్చమని మనసులో తలుసుకుంటాం అంటారా? అయితే మనం అందరం గట్లనే చేసినా ఈడ మాత్రం 2 పోరలు గుళ్ళకు పోయి ఏం చేసిరో తెలుసునా? భూష్ణి అన్నాలం పాడుగాను బద్మోష్గాల్లారా ఎంత పని చేస్తిర్రా చూసిండ్రా అనుల్లా. ఏకంగా హుండినెత్తుకొని పత్త లేకుండా పారిపోయినరు. బోరి వారి, అరే మీకేరా చెప్పేది, జర అక్కడ పెట్టిపోన్రా అయ్యలు. ఏహే వీళ్ళేడింటారు, గుడిని దాటేసి పోనే పోయినరు పో. మరి ఎన్ని రోజుల సంధి హుండి మీద నజర్ పెట్టినరో గాని అర్ధరాత్రి వచ్చిండ్రు, తాళం బలగొట్టిండ్రు. ఇక అటు ఇటు చూసి ఎవరన్నా వస్తున్నారా, రాట్లేదు అన్న చూసుకొని ఇట్లా దొంగతనం చేసిండ్రు. పోలీసులు కేసు రాసుకొని దేవలాడుతున్నారట. కానీ ఏం పోయే కాలం చెప్పుండ్రి. పోరలకు తిప్పి కొడితే 20 ఏళ్ళు కూడా లేవు. ఏదన్నా పని చేసుకుని బతికితే ఏమైందో గాని అల్కగా డబ్బులు సంపాదించేటందుకు ఈ పని చేసిండ్రు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం
మండలంలో ఉన్న కనకదుర్గమ్మ గుళ్ళ జరిగింది దొంగతనం. అయినా యాడికి పోతారు, 2 రోజులలోనే పోలీసులు పట్టుకుంటారు గాని సీసీ కెమెరాలను కూడా లెక్క చేయకుండా చోరీ చేసిండ్రంటే వీళ్ళు ఏ రేంజ్ ల దొంగతనాలకు అలవాటు పడ్డారో అర్థం చేసుకోండ్రిగా. ఈ ఎండ వేడికి గడికోసారి దూపైతుంటది. చాలా సేపటి నుంచి నీళ్లు తాగక గొంతెండుకపోయినప్పుడు బుక్కే నీళ్లు దొరికితే చాలరా దేవుడా అనిపిస్తుంది. చల్లటి నీళ్లు తాగంగానే పానం లేచొస్తదుల్లా. మనకే గిట్లుంటే మూగ జీవాలకు పక్షులకు ఎంత కష్టమో కదా, వాటికి కూడా దూపైతుంది. అయితే అవి మనుషుల లెక్క నీళ్లను వేస్ట్ చేయవు, ఎంత అవసరమో అంతనే వాడుకుంటాయి. అది చూడండి ఒకసారి. అగో అక్కడ కోతి ఏం చేస్తున్నదో చూడుండ్రి. అసలుకే ఎండాకాలమాయే, ఈ అగడుకు దానికి బాగా దూపైనట్టున్నది. నీళ్ల కోసం దేవలాడుకుంటా ఆ నల్ల కడిగి పోయింది. అప్పటికే ఎవరో నీళ్ళిప్పి బంద్ చేయకుంటే వెళ్ళిపోయిందేమో. నీళ్ళన్నీ వేస్ట్ అవుతున్నాయని అనుకున్నదో ఏందో పైపుకున్న గేట్ వాల్వ్ కిందికి ఒత్తేటాళ్లకు నల్ల బంద్ అయింది. సుషింద్రా అనుల్లా ఆ కోతి ఎంత మంచి పని చేసిందో. నీళ్లు వేస్ట్ చేసేటోళ్ళు కనీసం ఆ కోతిని చూసన్నా నేర్చుకోండి అని అంటున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు. అంతే కదా మరి. చూసారు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళా పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.